మార్కు సువార్త 7వ అధ్యాయము 31-37 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31-37 వచనాలు. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. ఇంతకుముందు చదివినటువంటి వచనాలలో ఆయన తూరు, సీదోను అటువంటి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ ఒక స్త్రీని, కనాను స్త్రీని, లేదా గ్రీకు స్త్రీని, గ్రీకు దేశస్తురాలైన స్త్రీని తన కుమార్తె దెయ్యం పట్టుకొని ఉంటే ఆమెను ఎలాగా మరి స్వస్థపరిచింది మనం చూసాం. అలాగనే నెక్స్ట్ ఆయన మరలా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎక్కడికి? దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాడు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాడిని ఒకరిని ఆయన వద్దకు తోడుకొని వచ్చారు. ఒక నత్తివాడు ఉంటే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనటం అనేటువంటి మాటను మనం గమనిస్తే అది ప్రాధేయపడటము కానీ, లేకపోతే ఎక్కువగా అడగటం అనేది కూడా తెలియపరుస్తుంది. సరే, అడిగారు. వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి, ఆయన ఉన్నపాటుగా తనని ఒంటరిగా తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. ప్రభువు తనను ఒంటరిగా తీసుకెళ్ళటము, అక్కడ ఆ సూచక క్రియ, అద్భుతమైనటువంటి ఆ స్వస్థపరచటము ఆ నత్తివానికి, తర్వాత ఎఫ్ఫతా అని అనటము అరమేయిక్ భాషలో, ఆకాశం కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పిన ఆ మాట తెరవబడమని అర్థం. ఆ మాటకి తెరవబడు అని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశారు. ఆయన ఏదైతే అక్కడ అద్భుత కార్యం చేసి తనను స్వస్థపరిచిన తర్వాత ఇది ఎవరికి చెప్పొద్దు, జాగ్రత్త అని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని ఎక్కువ మందికి దాన్ని ప్రసిద్ధి చేయటం జరిగింది. తర్వాత 37వ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి జనసమూహం. ఇక్కడ పైనుంచి కింద వరకు ఆలోచన చేస్తే 31-37 కొన్నిసార్లు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా కొంతమంది చేస్తారు. ఏమనంటే కొన్నిసార్లు ఇది చేయటం మంచిదో కాదో తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఆయన నిన్ను ఒంటరిగా తీసుకెళ్ళాడు, ఆ జనాల నుంచి దూరం చేశాడు, నీతో సహవాసం చేస్తున్నాడు, నీలో మూసుకుపోయినటువంటి ఆ యొక్క మాట్లాడగలిగిన శక్తి కానీ, వినగలిగినటువంటి శక్తి కానీ కోల్పోయావు కాబట్టి నీకు సమీపంగా వచ్చి నీతో ముట్టి నిన్ను స్వస్థపరిచి ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. ఈ విధమైనవేమో కానీ ఒరిజినల్గా అక్కడికి ఆలోచన చేస్తే ఆయన అక్కడ మనం కొన్ని విషయాలు చూస్తే ఆయన అక్కడ చేయలేదు అనంటే, ఎక్కువగా 36వ వచనంలో ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించును. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించే కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. అంటే ఆయన జనసమూహం ముందు అది చేస్తే, ఆయన ఏదైతే చెప్పవద్దన్నాడో అది అందరికీ తెలిసిపోయి మళ్ళీ గందరగోళంగా ఆయన్ని స్వస్థతల కోసము, లేకపోతే అద్భుతాల కోసము, సూచక్రియల కోసం ఎమ్మడబడతారనేటువంటి ఉద్దేశం దాదాపుగా అయి ఉంటుందని నా ఉద్దేశం. తర్వాత అందుకని ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి అవన్నీ చేసి మళ్ళీ ఏం చేశాడు? తనకు ఆజ్ఞాపించాడు. ఏమని? అప్పుడు ఆయన 36వ వచనంలో ఇది ఎవరితో చెప్పవద్దన్నాడు, కానీ చెప్పడం జరిగింది. ఆ కాలంలో మనం ఆలోచన చేస్తే దాదాపు 2000 సంవత్సరాలు, లేకపోతే 2007 సంవత్సరాలు ఇట్లా చూసినప్పటికీ కూడాను, అంటే ఆ సమయంలో చూసినప్పటికీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక ఊర్లో జరిగితే అది మొత్తము, ఊర్లు చిన్నగా ఉంటాయి కాబట్టి మొత్తం పాకిపోతాయి, ఏదున్నా కానీ ఎమ్మడబడతారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ విషయాల్లో ప్రభువు వచ్చినటువంటి విషయాన్ని ఆయన మరవట్లేదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు వచ్చింది దేనికి?
ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి వచ్చాడు. మత్తయి సువార్త 1 అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 1 అధ్యాయంలో వచ్చినటువంటి ప్రభు ఏం చెప్తున్నాడంటే దూత ద్వారా 21 వచనం, 1 అధ్యాయం 21 వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. రక్షకుడు అని పేరు పెట్టారు. ఆయన పాపముల నుండి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయన వచ్చిన పని అది. అయితే ఆయన వచ్చిన పని దీని విషయం గురించి పాత నిబంధన గ్రంథంలో మరుగు చేయబడుతున్నట్టుగా తెలియబరుస్తూ ఉంది. మెస్సియ వస్తున్నాడు. మెస్సియ ఈ విషయాలన్నీ చేస్తాడు. ఆయనకు సూచక్రియలు ఉన్నాయి. ఆయన ఏమి చేస్తున్నాడో, ఆయన వస్తే ఇలాగ చేస్తాడు, ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా చేస్తాడనేది చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5, 6 అసలు 1-9 వచనాలు మనం అవి చూస్తే మంచిది. మెస్సియ గురించినటువంటి ప్రవచనాలయ్యి 5, 6 చదువుకుందాం. గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పువెల గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఊబుకును, అడవిలో కాలువలు పారును. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు గురించినటువంటి విషయాలు ఏంటి? ప్రభువు గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ ప్రభు గురించినటువంటి విషయాలు ఇక్కడ కూడా ప్రజలు ఎందుకని వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ పనులు జరిగించుకోవటానికి అది జరిగిపోతే అంటే స్వల్పకాలిక సుఖభోగాల కోసము వారు ఎంటబడుతున్నారు. వారికి ఆ గ్రంథపు చుట్టలో రాసి ఉన్నాయి పాత నిబంధన గ్రంథాలు. ఇదిగో మెస్సియ వస్తున్నాడు, మెస్సియ రావటానికి సూచనలు, ఆయన ఎలాగుంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా అంటే భౌతికపరమైనది కాదు, ఇవన్నీ చేస్తాడు. మరి ఇక్కడ ఏం చేసినప్పుడు వీళ్ళు ఏమని గ్రహించాలా? ఇదిగో దేవుని కుమారుడు మెస్సియ ఇదిగో అని చెప్పి ఆ హోసన్నకి ఏం చేయాలా? రాజబాట వేసి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని విని ఆయనను వెంబడించే వాళ్ళుగా ఉండాలి. ఆయనకు పేరు పెట్టారు కదా, యేసు అంటే ఆయన రక్షకుడు అని చూడాలి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజు ఎలా వస్తాడు? పెద్ద రాజ మందిరంలో వస్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ముందున్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఇలాగా యుద్ధాలు చేసుకుంటూ, మోషే కాలంలో కూడా యుద్ధాలు చేసుకుంటూ, యెహోషువ యుద్ధాలు చేసి ఒక ఆయన యెహోషువలాగా ముందుంటాడు, ఒక ఆయన మోషేలాగా వస్తాడేమో. అంటే వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే, అలా వస్తాడు, అలా యుద్ధాలు చేసి మమ్మల్ని సపరేట్ రాజ్యంగా, శిష్యులు కూడా అడిగారు కదా, మాకు సపరేట్ రాజ్యం అన్నారు కదా, ఎప్పుడు ఇస్తారయ్యా మాకు అని. అంటే వాళ్ళ ఆలోచనలు మొత్తము కూడా ఈ లోక సంబంధమైన ఆశల వైపు తిరుగుతున్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపుకే తిరుగుతున్నాయి. మేము ఎవరితో ఉండాలి, ఎక్కడ ఉండాలి, అది ఎంతకాలం ఉంటాము, ఎప్పటి వరకు ఉంటాము అనేటువంటి ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. అంతే కదా, కనానుకు వెళ్ళే ప్రయాణములు, ఐగుప్తు నుంచి అరణ్యములు కూడా దేవుడు 40 సంవత్సరాలు తన బాహువు చేత, అంటే యేసు ప్రభువు చేత ఆయన అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు ఏమి గ్రహించారంటే, మాకు ఆహారం లేదు, మాకు నీళ్ళు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మేము ఐగుప్తులో ఉంటే బాగుండు, ఆడ హాయిగా ఉంది, ఆడ తోటకూరలు, మాంసము ఇదంతా బాగుందని చెప్పుకున్నారే. కానీ ఈయన ఏమై ఉన్నాడో, ఈయన పక్షాన ఉండి లేదా ఈయనను స్వీకరించి ఈయనే మాకు దేవుడు, ఈయన తప్ప మరెవరు లేరు అని చెప్పుకోవటానికి వాళ్ళు వెనకబడిపోయారు. అంటే నేడు క్రైస్తవ్యము లేదా విశ్వాసులు, రక్షించబడినటువంటి వారు ఏమైపోయారంటే, చిన్న చిన్నంగా సంఘములో దేవుని సన్నిధానం నుంచి జారిపోయారు. ఎక్కడికి జారిపోతున్నారంటే, లోకంలోనికి జారిపోతున్నారు. ఎలా జారిపోతున్నారంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మలోనికి వెళ్ళిపోతున్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాల్లో డౌన్ అయిపోతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి వెళ్ళటానికి ఒకే కారణం ఏంటంటే, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా, రక్షించబడినటువంటి విశ్వాసి వ్యక్తిగతంగా ప్రభువుతో సావాసం లేకుండా పోవటం. ఇంకొక దరిద్రం ఏంటంటే, ఎక్కడికైతే మందిరానికి వెళ్తున్నాడో మెయిన్ కుర్చీలో కూర్చున్నటువంటి ఆ పాస్టర్ అని పిలువబడేటువంటి సేవకుడు
అతను ఆల్రెడీ దిగజారిపోయినటువంటి వ్యక్తి కూర్చొనున్నాడు. లోకంలో ఉన్నటువంటి ధన, భోగ, భాగ్యముల కోసం వెతుకుతున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మరి ఏ విధంగా అక్కడ విశ్వాసులు ఎదగగలరు? వ్యక్తిగతంగా సహవాసం లేదు. సంఘానికి వెళ్ళి అంటే సంఘ సహవాసంలోకెళ్తే అక్కడున్నటువంటి సేవకుడు బోధ ఎలాగుందంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్నట్టుగా ఉంది గానీ, తన అవసరతల నిమిత్తము ఆ యొక్క బోధ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎంత మరి బాధాకరమైన విషయం అంటే, సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి కొద్ది మంది గాని, ఎక్కువ మంది విశ్వాసులను నాశనం చేస్తున్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడు. ప్రభువు ఏకాంతముగా మరి ప్రభువుతో ఏకాంతముగా గడపవలసినటువంటి సమయాన్ని ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే, ఈ లోక సంబంధమైన విషయాల వైపు తిప్పుతున్నాడు. లేదా తనను చూసినప్పుడు కూడా మరి విశ్వాసులు మారవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి విశ్వాసికి ఏమందట్లేదు? వాక్యం అందట్లేదు. వాక్య ప్రకారం జీవించేటువంటి మాదిరి కలిగినటువంటి దేవుని బిడ్డలు ఉన్నప్పుడు వారిని చూసి నేర్చుకునేవారు ఉంటారు కానీ, వాళ్ళే తప్పుదారి పడితే, కాపరే మందను వదిలేసి ఇష్టమొచ్చినట్టు తిరుగుతుంటే, లేదా కాపరే మందలో ఉన్నటువంటి గొర్రెలను తినటానికి రెడీ అయినప్పుడు, అంటే కాపరి ఏ వేషం వేసుకున్నాడు? తోడేలు వేషం వేసుకొని, గొర్రె చర్మం కప్పుకొని, ముసుగులో మందలోని గొర్రెలను తినివేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ఈ వాక్యం ద్వారా ఆయన పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎరిగి ఉండాలి. ఈయన సమస్తమును బాగుగా చేసినాడు. చూడండి, ఈయన సమస్తాన్ని బాగు చేసినాడని చెప్తున్నారు. చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాటనాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఆశ్చర్యపడటం ఏంటి? గ్రహించాలి కదా! ఇప్పుడు కూడా అనేకమైనటువంటి మందిరాల్లో వెళ్ళినప్పుడు నాకు ఇది జరిగిందండి, దేవుడు నాకు కనికరించాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రతి ఒక్కరికి చేస్తాడు. నీకు చేసేదేంది? అవన్నీ చేశాడు. అవన్నీ చెప్పుకొని వాటిని సాక్ష్యంగా మరి అక్కడికెళ్ళి ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్పటం, వాటిల్ని ఉపయోగించుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్చర్యపోతారు. అయ్యా, 4 వారాలు వెళ్తే, ఆ మందిరానికి వెళ్తే, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే. నేటికి దేవుని యొక్క వాక్యము చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువుకున్నారు, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ జాగ్రత్తగా కూర్చొని, అయ్యా, నీ యొక్క వాక్యాన్ని నాకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు సరసత్యంలోనికి నడిపించన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడిని అడిగితే, ప్రాముఖ్యంగా దేవుని జ్ఞానాన్ని అడిగితే ఎటువంటి పరిస్థితుల్లో కాదనేటువంటి వాడు కాదు. వాక్యము చదువుతూ, అయ్యా, నాకు సహాయం చేయి, నాకు అర్థమయ్యేటట్లు బోధించమని చెబితే అదే అసలు నిజమైనటువంటి బోధ ఏంటనుకుంటున్నారు? దేవునితో ఉన్నటువంటి సహవాసములో మనలో ఉన్నటువంటి రక్షింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ వాక్య సత్యం వైపుకి నడిపిస్తూ ఉంటాడు. దానిని గుర్తు చేస్తూ ఉంటాడు. నా వాటిని గుర్తు చేస్తాడు అని ప్రభువు చెప్తున్నాడు కదా, ఆదరణకర్త నేను పోయిన తర్వాత వస్తానని. మరి ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆనాడు ఉన్నటువంటి యూదులు, ఈనాడు ఉన్నటువంటి విశ్వాసులను పిలువబడేటువంటి వారు, వారికి వీరికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ లోకములో ఉన్న ఆశల వైపు, ఈ లోకములో ఉన్నటువంటి మరి కోరికల వైపు నేటి సంఘము ఏడవబడుతుంది, పరిగెడుతుంది. దానికి అపవాది వాడుకున్నటువంటి ఒక ఆయుధం అంటే మీ సంఘములో ఉన్నటువంటి మీ సంఘ కాపరే. దీనికంతటికీ కారణం సంఘ కాపరే. ఆ కాపరి పక్కకి వెళ్తున్నాడు, అడవిలోనికి వెళ్తున్నాడు. దాన్ని వెంబడిస్తున్నటువంటి గొర్రెలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ లోక సంబంధం వైపు వెళ్ళిపోతున్నాయి. వారు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకి తెలిసింది. మరి యెషయా గ్రంథంలో 35వ అధ్యాయము మరి 1-9 వచనాలు, లేదా 5-6 వచనాలు ఇవన్నీ రాయబడి ఉన్నాయి, ఇవన్నీ చెప్పబడి ఉంటున్నాయి. కానీ వాళ్ళు ఏమి గ్రహించట్లేదు? నా నాలుక సరిచేయబడాలి, నాకు మాటలు రావాలి, నేను గుడ్డివాడిగా ఉన్నాను, నాకు చూపు రావాలి. భౌతిక పరమైనటువంటి స్వస్థతల కోసం ప్రభువుని వెంబడిస్తున్నారు కానీ ఆత్మీయ దర్శనం పొందినటువంటి ఆత్మీయ దర్శనం కోసము, ఆత్మీయంగా ఎదగటం కోసము, ప్రభువు చెంత చేరటం కోసము ఎవరు వెళ్ళట్లేదు. ఎవరు
యేసు ప్రభు కావాలని కోరుకోవట్లేదు. మా అవసరాలు తీర్చమని యేసు ప్రభు దగ్గరకొస్తున్నారు. దేవుని సన్నిధానానికి ఎందుకొస్తున్నారు తెలుసా? కేవలము వారి వారి అవసరాల కోసం మాత్రమే వస్తున్నారు. ఆయనతో ఉండటానికి రావట్లేదు. ఆయనతో సహవాసము చేయటానికి రావట్లేదు. ఇది ఎంత బాధాకరమైన విషయం. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయములో ఆ యొక్క వాక్యాన్ని ప్రేరేపిస్తూ అటువైపుకు నడిపిస్తున్నప్పుడు, మనము ఆ వైపుకు నడవవలసిన వారమై ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని స్తుతించడానికి మీరిచ్చిన కృపకై స్తోత్రం. ఈ సమయంలో మాకిచ్చిన రక్షణను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మా తండ్రి, మా దేవా నాయన, సమయంలో తండ్రి ఈ దినము మీకు మహిమార్థంగా మేము జీవించగలుగుటకు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకము చేసుకొని, మా జీవితంలో ఉపయోగించుకొని, ఆత్మ నడిపింపులో నడవగలుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.